నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్ఓ సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరించవద్దు, ఈసీ ఆదేశం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈసీ పోలీసుల చర్యలతో బాధితుల్లో ధైర్యం వచ్చింది. టీడీపీ నేత వర్ల రామయ్య వెల్లడి. ఎన్నికల కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు. సత్తెనపల్లిలో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు. ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. తప్పు చేయని వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని విమర్శ. రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి సోదరులపై ఈసీ ఆదేశాలతో పోలీసులు చర్యలు మొదలుపెట్టడం వల్లే మాచర్ల నియోజకవర్గంలోని బాధితులు బయటకు వచ్చి వారికి జరిగిన అన్యాయాలను చెప్పగలుగుతున్నారని తెలిపారు. ఈ సామ్రాజ్యంలో నాకు ఎదురు లేదు అని ఇష్టానుసారంగా వ్యవహరించిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్య కాండ, అతని దుర్మార్గపు చర్యలు ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి. ఏ రకంగా వాళ్ళు వ్యవహరించేవాళ్ళు, అతను కానీ అతని తమ్ముడు కానీ అతని అంతేవాసులు కానీ ఏ రకంగా ప్రవర్తించారో, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులను చేశారు. బాధితులు ఇప్పుడు ఎప్పుడైతే అన్నదమ్ములు పరారిలో ఉన్నారో, ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్క, పోలీసు శాఖ ఒక ప్రక్క ఈ అన్నదమ్ముల్ని వేటాడుతూ కనిపిస్తే అరెస్ట్ చేస్తాం, కనిపిస్తే కాళ్ళెరగొట్టి లోపల పడేస్తామనే రీతిలో వ్యవహరిస్తుందో ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఒక్కొక్కరు బాధితులు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. సత్తెనపల్లి తాలూకా సెంటర్లో కౌంటింగ్ సందర్భంగా తలెత్తే అవాంఛనీయ సంఘటనలను అదుపు చేసేందుకు తీసుకునే చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. దాడులు జరిగిన సమయంలో పోలీసుల వార్నింగ్, లాఠీచార్జ్, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగాన్ని మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ రాజు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పోలీసు అధికారులు బరితెగించి వ్యవహరిస్తున్నారని, అసలు ముద్దాయిలను వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. మే 13న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తే ఆ రోజే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ముద్దాయిలను వదిలేయటం, ముద్దాయిలు కాయల వాళ్ళనేమో ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించడం. అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం. ఏది పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 202 ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు విఆర్ఓ గారు ఒక రిపోర్ట్ పంపిస్తారు పోలీస్ స్టేషన్కి. ఆ రిపోర్ట్లో ఏమనంటుందంటే గుర్తు తెలియని వ్యక్తులు ఓటింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని ఉంటుంది. దాంట్లో ఎక్కడా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశాడని పోలింగ్ ఆఫీసర్ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ, లేదా స్థానిక విఆర్ఓ కానీ, పాల్వాయి గేట్ విఆర్ఓ కానీ ఎక్కడా మెన్షన్ చేయరు.
టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించడం ఖాయమని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు క్లబ్లో జనసేన ముఖ్య నాయకులతో నసీర్ అహ్మద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రజలు రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నారనేది ప్రజల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పారు. అందుకు మీరు కూడా ఎంతో కొంత మీరందరూ కూడా మీకు ఎంత ఓపిక చేసుకొని ఎన్ని కష్టాలున్నా ఇష్టం లేకపోయినా బాధపడ్డా కూడా మీరందరూ కలిసికట్టుగా ప్రయాణం చేసి మనందరం కూడా రాబోయేటువంటి ఎన్నికల ఫలితాల్లో తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం అనే విషయాన్ని నసీర్ కాదు, ప్రభాకర్ గారిది కాదు, మీ మనందరిది కాదు, వెంకటేశ్వరరావు గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిది ప్రతి ఒక్క తమ్ముడిది కూడా అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అందుకని రాబోయేటువంటి రోజుల్లో కూడా మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉన్నటువంటి నిందాక హరి చెప్పినట్టు ఏదో ఒక ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం జరిగింది. ఏటుకూరులో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంపును హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ ప్రారంభించారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి తగు సలహాలు సూచనలతో పాటు ఉచితంగా మందులను అందించారు. ల్యాబ్ టెస్టులను నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయడం ద్వారా సత్వర చికిత్సను అందించే అవకాశం ఉంటుందని డేగల ప్రభాకర్ తెలిపారు. అధునాతన వైద్యంను తక్కువ ఖర్చుతో పేదలకు తమ హాస్పిటల్ ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున ఏటుకూరు బొంతపాడు గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలానే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో అన్ని విభాగాలు చెందిన డాక్టర్లు అందరూ కూడా ఉన్నారు. అట్లానే అత్యాధునిక పరికరాలతోటి కూడినటువంటి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి, అలానే పేద ప్రజలకి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ వంతుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా డీఎస్పీల పర్యవేక్షణలో ఆదివారం తెల్లవారుజాము నుండి ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, అనుమానితుల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎలాంటి రికార్డులు లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నాకాబందీ నిర్వహిస్తున్నారు. పోలింగ్ రోజున ప్రజలు ఇప్పటికే తమ నిర్ణయాన్ని ఇచ్చారని, కేవలం ఫలితాలు మాత్రమే జూన్ 4వ తేదీన వెలువడతాయనే విషయాన్ని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు గుర్తుంచుకొని ప్రశాంతంగా జీవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అమృతకాలం కాదిది ఆపత్కాలం పుస్తక రచయిత రాంపల్లి శేష్ కుమార్ పరిచయ కార్యక్రమం రామన్నపేటలో జరిగింది. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రచయిత శేషకుమార్తో పాటు ప్రోగ్రెసివ్ ఫోరం అధ్యక్షులు మల్లికార్జునరావు, నగరంలోని పలువురు రచయితలు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఆర్థిక, రాజకీయ విధ్వంసాల గురించి పుస్తకంలో కూలంకుషంగా రాసినట్లు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పరిణామాలు, కోవిడ్ సమయంలో కార్మికుల సమస్యలపై శేషకుమార్ అనేక పుస్తకాలు రాసినట్లు చెప్పారు. మోడీ ఎంపీలను సస్పెండ్ చేసి మరీ ఇష్టం వచ్చిన చట్టాలకు ఆమోదం తెచ్చుకున్నారన్నారు. మోడీ ప్రభుత్వంలో అదానీ గ్రూప్ పొందిన మేలును పుస్తకంలో వివరించినట్లు తెలిపారు. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 ఇప్పటి వరకు కూడా దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక విధ్వంసాలు, రాజకీయ విధ్వంసాల గురించి చాలా కూలంకషంగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. రాంపల్లి శేషకుమార్ గారు గతంలో కూడా పెద్ద నోట్ల రద్దు మీద, అలాగే జీఎస్టీ తీసుకొచ్చినటువంటి పరిణామాల మీద, అలాగే కరోనా కాలంలో రోడ్డున పడ్డటువంటి కార్మికుల సమస్యల మీద, అలాగే అనేక సమస్యల మీద ఆయన పుస్తకాలు రాయటం జరిగింది. అలాగే అనేక ప్రసార మాధ్యమాల ద్వారా టీవీల ద్వారా, అలాగే పత్రికల్లో కూడా అనేక వ్యాసాలు రాశారు. అటువంటి రాంపల్లి శేషకుమార్ గారిని ఈ పుస్తకాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో ఈరోజు గుంటూరులో ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. సస్పెండ్ చేసి మరి కావాల్సిన చట్టాలు పాస్ చేయించుకోవడం,
ఏ రకంగా పాలసీ కావాలంటే ఆ రకంగా పాలసీలు మార్చుకోవడం. అసలు ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇది తప్పని చెప్తున్నా కూడా వాళ్ళ సలహాలను సైతం బేఖాతరు చేసి కేవలం కొంతమందికి కావాల్సినటువంటి వారి ఆర్థిక ప్రయోజనాలను కాపాడేటట్టుగా విధాన నిర్ణయాలు చేయడం జరిగింది. కాకపోతే ఇందులో చాలా జరిగినప్పటికీ మరీ ముఖ్యంగా మనం 10 ఏళ్లలో గమనిస్తే అత్యంత ఎక్కువగా లాభపడ్డది గౌతమ్ అదానీ గ్రూప్. సో ఆ పర్టికులర్ గ్రూపు ఎన్నో రకరకాలైనటువంటి వాళ్ళకు జరిగినటువంటి మేళ్ళు లేకపోతే ఈ పర్టికులర్ ఏరియా ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఇచ్చినప్పటికీ అందులో కొన్ని ఏరియాస్ని మాత్రం స్పెసిఫిక్గా కొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్ డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఇందులో ఇవ్వడం. సమాజానికి సేవ చేయాలనే దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ నారాయణ అన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ కొరటాల ఇందిరా శేషగిరిరావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమంలో నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లక్ష్మీపురంలో జరిగిన కార్యక్రమంలో 10వ తరగతిలో 590 మార్కులపైన సాధించిన విద్యార్థులకు నగదు పంపిణీ చేయడంతో పాటు ప్రశంసా పత్రాలను అందించారు. 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల యాజమాన్యాలకు సన్మానం చేసి అభినందించారు. స్వచ్ఛంద సంస్థలు అందించే ప్రోత్సాహాన్ని వినియోగించుకొని పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. మరి ఒక వ్యక్తిగా సహాయం పెద్ద చేయలేను. నాకు ఎక్కువ విద్యార్థులతోటి ఉండేటువంటి సంబంధాలతో నా దగ్గరకు వస్తూ ఉండేవారు. నేను చేయగలిగినంత అతి తక్కువ సహాయం చేస్తున్నా అప్పటి నుండి నా మనస్సులో ఇలా ఒక్క వ్యక్తి చేయలేడు ఏమి కూడా ఒక ట్రస్ట్ లాంటిది పెట్టి అనేక మందికి సహాయం చేయాలనేటువంటి కార్యక్రమం చేపట్టాం. అది నేను రిటైర్ అయిన తర్వాత కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ను స్థాపించాం. నా రిటైర్మెంట్ అమౌంట్లో 1 లక్ష రూపాయలు మొట్టమొదటిగా మేము ఈ కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ఫిక్స్డ్ డిపాజిట్లో వేసాం. 50,000 నుంచి 1,00,000 సంపాదించేవాడు మనలో చాలామంది. దానిలో కొంచెం మనం సమాజానికి సేవ చేస్తూ దానిలో కొంత సమయాన్ని మనకిచ్చిన దేవుడిచ్చిన సమయాన్ని కొంచెం సమాజం గురించి ఆలోచిస్తే సమాజం నుంచి మనం పొందే దానిలో మనం పొందేది 5% అప్పుడు అవుతుంది. సమాజం నుంచి కొన్ని 100 రెట్లు మనం పొందుతున్నప్పుడు సమాజాన్ని గురించి కొంచెం మనం చేయాలి అన్న ఉద్దేశంతో ఆ రామచంద్రారెడ్డి గారు స్థాపించినటువంటి ఈ సంస్థ గత 20 సంవత్సరాలుగా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఈరోజు రాష్ట్రంలో చాలా మంచి సంస్థగా ముందుకు వెళ్తుంది. శ్రీనివాసరావు తోట 6వ లైన్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో 50వ వార్షిక జయంతి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 31 నుంచి జూన్ 5 వరకు జరగనున్నాయి. ఉత్సవాలకు సంబంధించిన పాంప్లెట్స్ ను కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ప్రతిరోజు జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొనాలని ఆలయ కమిటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం కోరారు. కార్యక్రమంలో తోట వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరావుపేట 6వ లైన్లో వేయించేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి 50వ సంవత్సరం జయంతి ఉత్సవాలు రేపు 31 ఈ నెల 31/5/2024 మొదలై 5వ తారీఖు 6వ నెలతో ముగుస్తుంది. కనుక 31వ తారీఖు ధ్వజారోహణ అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. 1వ తారీఖు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 2వ తారీఖు స్వామివారి హోమం జరుగుతుంది. 3వ తారీఖు నగర ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. 4వ తారీఖు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 5వ తారీఖు అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతుంది. సుదర్శిని ఐ హాస్పిటల్, గుంటూరు మహానగర్ వికాస తరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జరిగింది. పాతగుంటూరులోని యాదవ హైస్కూల్లో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో డాక్టర్ గణేశుని రాజేష్తో పాటు ఇతర వైద్యులు పాల్గొని కంటి సమస్యలతో బాధపడే రోగులను పరీక్షించారు. అర్హులైన పేదలకు ఉచితంగా శుక్లాల ఆపరేషన్ తమ హాస్పిటల్లో నిర్వహించనున్నట్లు డాక్టర్ రాజేష్ తెలిపారు. గుంటూరు మహానగర్ వికాస తరంగిణి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు కోఆర్డినేటర్ సత్యనారాయణ చెప్పారు. ఇవాళ గుంటూరు మహానగర వికాస తరంగిణి వీరు వచ్చిన పేషెంట్లందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వటానికి ముందుకొచ్చారు. చాలా సంతోషం. మా హాస్పిటల్ తరపున ఈ క్యాంప్లో ఇవాళ పరీక్ష చేసిన వాళ్ళందరికీ ఇప్పటికీ దాదాపు ఒక 120 మంది దాకా వచ్చారు అయినట్టున్నారు. వీళ్ళందరికీ కూడా అర్హులైన పేర్లందరికీ కూడా ఉచితంగా కంటి ఆపరేషన్లు, శుక్లం కంటి ఆపరేషన్లు మన సుదర్శిని కంటి హాస్పిటల్లో చేయబోతున్నాం. సుదర్శిని కంటి ఆసుపత్రి వాళ్ళ సౌజన్యంతో
ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. డాక్టర్ రాజేష్ గారు మాకు ఎంతో సహాయ సహకారం అందజేశారు. వారి ఆధ్వర్యంతో ఇక్కడ ఈ ఐ క్యాంపు ఉచిత ఐ క్యాంపు, ఇక్కడ ఏం ఫీజులు ఏమి ఉండవు, మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి చిన్నజీవస్వామి గారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో ఈ భాగంగా ఇది ఒకటి చేస్తున్నాం. గుంటూరులోని పరమాయకుంట భద్రకాళి అమ్మవారిని గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ దేవరకొండ నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి సున్నం మల్లికార్జునరావు దర్శించుకున్నారు. ప్రతిపాడు నుండి విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలవాలని, అలాగే ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసాని కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలవాలని ఈ పాదయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. వాళ్ళందరూ ఆకాంక్షలు మేమందరం కూడా బలంగా కోరుకుంటున్నాం. కాబట్టి వాళ్ళ యాత్రను కూడా దిగ్విజయం కావాలని, వాళ్ళు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో ఆ కోరికలు తీరాలని చెప్పి అమ్మవారి కూడా మా కోరికలు తీర్చాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా మేము అభినందనలు, శుభాకాంక్షలు చెప్తున్నాం. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచ మనోవైకల్య దినోత్సవం సందర్భంగా అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మానసిక వైద్యులు డాక్టర్ కోట సురేష్ కుమార్, హరిమానస, సాయిమిత్ర, సౌమ్య పాల్గొని మనోవైకల్య సమస్యలపై అవగాహన కల్పించారు. అన్ని వయసుల వారిలో తలెత్తే మానసిక ఒత్తిడి, తెలియని ఆందోళన, డిప్రెషన్ లాంటి సమస్యలకు అందించే చికిత్స విధి విధానాలను వివరించడమే కాకుండా అనేక రకాల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిజికల్ గా, శరీరంగా ఎవరికైనా స్ట్రోక్ వస్తే వాళ్ళకి ప్రాబ్లం. ఇక్కడ మానసికంగా ఒక వ్యక్తికి వస్తే కుటుంబం మొత్తానికి ప్రాబ్లం. ఎందుకంటే ఎవరితో గొడవ పడవచ్చు, ఇంకోటి చేయొచ్చు. రెండోది గ్రాండైజ్ డెల్యూషన్స్ అంటాం. అంటే నాకు తిరుగులేదు, నేను చాలా గొప్పవాడిని, నేను భగవంతుడి అవతారాన్ని, మీకు ఏ సమస్య అయినా నేను పరిష్కరించగలను. ఈ కరోనా గురించి ఏంటి తలలు బద్దలు కొట్టుకుంటారు అందరూ, నేను 2 రోజుల్లో పూర్తిగా నయం చేసేవాడిని, నన్ను నమ్మలేదు అని చెప్పి మాట్లాడతారు. ఇది కూడా స్కిజోఫ్రెనియాలో ఒక లక్షణం. సో ఇలాంటి లక్షణాలు గల వ్యాధి స్కిజోఫ్రెనియా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనకు ఆ విషయం తెలిస్తే. సమాప్తం. నమస్కారం.